ఇంటర్మీడియట్ అంటే కేవలం చదివే అనుకుంటున్నారా? కాదు. మన జీవితంలో ఎదురయ్యే కంపారిజన్స్, ప్రెషర్స్, డౌట్స్ ఎదుర్కొనే మొదటి స్టేజ్ అనమాట. ఫస్ట్ అయితే నువ్వు కాలేజ్‌కి వెళ్ళగానే ఆలోచిస్తావనమాట. ఏం ఆలోచిస్తావు? పక్కన అమ్మాయికి మంచి ర్యాంక్ వచ్చిందనుకో, అబ్బా! ఈ అమ్మాయికి మంచి ర్యాంక్ వచ్చిందంట అని ఆలోచిస్తావు. అలాగే ఇంకొక అమ్మాయి మంచి డ్రెస్‌తో వచ్చిందనుకో, అబ్బా! ఈ అమ్మాయి మంచి డ్రెస్‌తో వచ్చింది బావుంది అని ఆలోచిస్తావు. అలాగే ఇంకొక అమ్మాయి ఇంగ్లీష్‌లో మాట్లాడిందనుకోండి, అబ్బా! ఈ అమ్మాయి ఇంగ్లీష్‌తో మాట్లాడుతుంది అని చెప్పేసి నిన్ను నీవే సందేహంలోనికి నెట్టుకుంటావు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, ఆ మార్కులేమి నీ జీవితాన్ని మార్చలేవు. ర్యాంకులేమి నీ తలరాతనైతే తీర్చలేవనమాట. ఫస్ట్ అయితే నువ్వు కాలేజీకి వెళ్తున్నావు. నిన్ను నువ్వు గుర్తించుకో. అలా చేయకపోతే నీ చుట్టూ ఉన్న వాళ్ళే నిన్ను అండర్ ఎస్టిమేట్ చేస్తూ చూస్తూ ఉంటారనమాట. నీ చదువు ఎప్పుడు కూడా నీ భవిష్యత్తుగా ఉండాలి గానీ, పక్కన వాళ్ళ అప్రూవల్స్‌కైతే కాదు కదా! ఒక్కటైతే గుర్తుపెట్టుకో. నీ విలువ నీ ఆలోచనలో, నీ ప్రయత్నంలో, నీ స్వాభిమానంలో ఉంటుంది. నువ్వు మంచి అమ్మాయివి కావచ్చు, బ్రేవ్ గర్ల్ కావచ్చు, సాఫ్ట్‌గా ఉండే అమ్మాయి కూడా కావచ్చు. ఏదైనా కాన్ఫిడెంట్‌గా మాట్లాడే అమ్మాయి కావచ్చు. ఏదైనా కావచ్చు. కానీ ఇతరుల ఇంప్రెషన్ కోసం నువ్వైతే మారకూడదు కదా! నువ్వు ఒక్కసారి కష్టపడినందుకు నీ ధైర్యం కోసం, నీ డెసిషన్ కోసం నీకు నువ్వే గర్వపడతావనమాట. ఏమంటారు?